హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యూటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంటర్నేషనల్కు సంబంధించిన కరెంట్ అఫైర్స్, అలాగే మన దేశ సరిహద్దుల్లో జరుగుతున్న సమస్యలకు సంబంధించిన వార్తలను అయితే ఇవ్వడం జరిగింది. అలాగే డిఎస్సి పరీక్షలు ముగిశాయి. దీనికి సంబంధించిన రెస్పాన్స్ షీట్లు ఏ రోజు ఏ వారంలో విడుదల చేస్తారు అన్న విషయాన్ని కూడా వెల్లడించడం జరిగింది. అలాగే గ్రూప్ 1 ఎగ్జామ్స్కి సంబంధించిన మెయిన్స్ క్లాసెస్ కూడా టీశాట్ అందించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన వార్తను కూడా ఇవ్వడం జరిగింది. వీటన్నింటి గురించి వన్ బై వన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని, అలాగే ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి. ఇక ఈరోజు వచ్చిన ముఖ్యమైన అప్డేట్స్ చూసుకున్నట్లయితే మన పొరుగు దేశాలైన పాకిస్తాన్, అలాగే నేపాల్, దాని తర్వాత శ్రీలంక, బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి సమస్యలు, వాటిని ఎలా అధిగమించారు ఆ ప్రభుత్వం, దాని తర్వాత దాని మీద సమస్యలు ఏ విధంగా ఉత్పన్నమయ్యాయి అన్న విషయాన్ని ఈరోజు న్యూస్ పేపర్లో అయితే ఇవ్వడం జరిగింది. పాక్ విషయంలో చూసుకున్నట్లయితే సైనిక పెత్తనానికి కేంద్రమైన పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ను పూర్తికాలం పదవిలో కొనసాగివ్వలేదు. ఉక్రెయిన్ యుద్ధం సమయంలో రష్యాలో పర్యటించిన ఆయనను పట్టుబట్టి మరీ తప్పించారు. దీని వెనుక అమెరికా హస్తం ఉందనే ఆరోపణలున్నాయి. చివరకు ఇమ్రాన్ అనేక కేసులను ఎదుర్కొంటున్నారు. ఏడాదిన్నరగా జైల్లోనే ఉన్నారు. ఆయన బయటకు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు అంటూ పాకిస్తాన్కు సంబంధించిన వార్తనైతే చూస్తున్నాం. అలాగే నేపాల్లో నిన్నటి వరకు ప్రచండ ప్రధానిగా ఉన్నారు, కానీ గత నెల 12న జరిగిన విశ్వాస పరీక్షలో ఓడిపోయారు. దీంతో ప్రచండ స్థానంలో కేపీ శర్మ ఓలీ ప్రధాని అయ్యారు. భారత్ వ్యతిరేకత కనబరిచే ఈయన 2001కి ముందు వరకు 2 సార్లు ప్రధానిగా పనిచేశారు. మరోవైపు మయన్మార్లో సైనిక పెత్తనం దశాబ్దాలుగా కొనసాగుతుంది. ప్రజాస్వామ్యం కోసం పోరాడిన సూచీని జైలుకు పంపిన మయన్మార్ సైనిక పాలకులు దేశంపై తమ పట్టును బిగించారు. ఇది నేపాల్లో జరుగుతున్నటువంటి సమస్యలు. శ్రీలంకలో చూసుకున్నట్లయితే ధరల పెరుగుదల, అంతులేని అవినీతి, కుటుంబ పెత్తనంతో సరిగ్గా 2 ఏళ్ల కిందట శ్రీలంకలో అధ్యక్షుడు రాజపక్స మీద తిరుగుబాటు చేయడం జరిగింది. రోజుల తరబడి ఆందోళనలు కొనసాగారు. చివరకు అధ్యక్షుడి అధికారిక నివాసంలోకి చొరబడి నానా బీభత్సం సృష్టించారు. ఈ ఆగ్రహాన్ని చూసిన రాజపక్స దేశాన్ని వెళ్ళిపోయారు. దీనికి సంబంధించిన వార్త. అలాగే బంగ్లాదేశ్లో చూసుకున్నట్లయితే రిజర్వేషన్ చిచ్చు లేవనెత్తుతున్నారు. బంగ్లాదేశ్లో స్వాతంత్ర సమరయోధుల పిల్లలకు రిజర్వేషన్లపై మొదలైన నిరసనలు చివరికి ఆ దేశ ప్రధాని షేక్ హసీనా రాజీనామాకు దారితీశాయి. బంగ్లాదేశ్ హసీనా హయాంలో ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందింది. అయితే విపరీతమైన అవినీతి, ద్రవ్యోల్బణం, రాజకీయ ఏకసమ్యం, నిర్బంధ విధానాలతో ప్రజల్లో అసంతృప్తి నెలకొనడం జరిగింది. బంగ్లాదేశ్ ప్రధాని అధికార నివాసంపై ఎక్కి ఆందోళనకారులు నిరసన వ్యక్తం చేస్తున్న ఫోటోని మనం చూస్తున్నాం. షేక్ హసీనా ఫరార్, బంగ్లాదేశ్లో సైనిక పాలన ఉన్న ఫలంగా రాజీనామా చేసి ఆర్మీ విమానంలో భారత్కు రావడం జరిగింది అంటూ ఒక వార్తాపత్రికలో అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రీడమ్ ఫైటర్ల పిల్లలకు 30% కోటాపై తీవ్రమైన నిరసనలు, ఆర్మీ హెచ్చరికతో ఒక్క పూటలోనే కుప్పకూలిన అవామీ లీగ్ సర్కార్, తాత్కాలిక సర్కార్ ఏర్పాటు చేస్తామని ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్. అలాగే హింసకు ముగింపు పలకాలని నిరసనకారులకు పిలుపు. యూపీలోని ఎయిర్ బేస్లో హసీనాను కలిసిన దోవల్, రాజకీయ ఆశ్రయం కోసం బ్రిటన్కు వెళ్ళే ఛాన్స్ ఉంది అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. రిజర్వేషన్ల సమస్య కారణంగా షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి బంగ్లాదేశ్ నుంచి ఇండియాకు రావడం జరిగింది. అక్కడి నుంచి బ్రిటన్కు వెళ్ళే ఛాన్స్ ఉంది అంటూ వార్తాపత్రికలో అయితే ఇవ్వడం జరిగింది. షేక్ హసీనా దేశం విడిచి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆర్మీ కర్ఫ్యూను సైతం లెక్క చేయకుండా వేలాది మంది నిరసనకారులు ఢాకాలోని ప్రధానమంత్రి అధికారిక నివాసం గునా భబాన్ భవనంలోకి చొరబడి లూటీ చేయడం జరిగింది. కొందరు ఫర్నిచర్ను ధ్వంసం చేస్తూ విధ్వంసానికి పాల్పడగా, మరికొందరు టీవీలు, సూట్ కేసులు, ఇతర వస్తువులు ఏవి దొరికితే అవి పట్టుకుపోయారు. కొంతమంది కిచెన్లోకి వెళ్ళి చికెన్, ఫిష్, ఇతర వంటకాలను తింటూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టడం జరిగింది. మరికొందరు హసీనా వినియోగించబడిన బెడ్రూమ్కు వెళ్ళి బెడ్పై పడుకొని ఫోజులు ఇస్తూ, మరికొందరు స్విమ్మింగ్ పూల్లో ఈత కొడుతూ వీడియోలు తీసి పోస్ట్ చేయగా అవి సోషల్ మీడియాలో వైరల్గా అయ్యాయి. హసీనా తన అధికారిక నివాసం నుంచి ఆర్మీ హెలికాప్టర్లో వెళ్ళిపోతున్న దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇవి మన పొరుగు దేశంలో ఉన్న దేశాల్లో జరుగుతున్నటువంటి నిరసనలు, వాటికి సంబంధించిన సమస్యలు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే
ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య వార్ టెన్షన్ అంటూ మరొక వార్తనైతే ఇవ్వడం జరిగింది. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రతీకారం తీర్చుకుంటామంటున్న ఇరాన్, హమాస్, హెజ్బొల్లాలతో కలిసి దాడికి నిర్ణయం. తగ్గేదే లేదంటున్న ఇజ్రాయెల్, దాడులను తిప్పికొడతామంటున్న ప్రధాని నేతన్యాహు. ఇజ్రాయెల్కు అండగా అమెరికా, పశ్చిమాసియాలో బలగాల మోహరింపు అంటూ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య వార్ టెన్షన్ అయితే కొనసాగుతుంది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే డిఎస్సి పరీక్షలు ముగిశాయి. డిఎస్సికి 2.45 లక్షల మంది అటెండ్ కావడం జరిగింది. వారంలో వెబ్సైట్లో రెస్పాన్స్ షీట్లు ఉంచనున్నట్లు చెప్పడం జరిగింది. గత నెల 18న ప్రారంభమైన డిఎస్సి ఎగ్జామ్స్ సోమవారంతో పూర్తయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 11,062 టీచర్ పోస్టుల భర్తీకి 2,79,957 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే వీరిలో పరీక్షలకు మాత్రం 2,45,263 మంది అనగా 87.61% మంది హాజరయ్యారు. ఈ పరీక్షలకు సంబంధించిన ప్రైమరీ కీతో పాటు రెస్పాన్స్ షీట్లను ఈ నెల 12 లేదా 13 తేదీల్లో వెబ్సైట్లో పెట్టేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ తర్వాత వారం రోజుల పాటు అబ్జెక్షన్లు స్వీకరించి ఈ నెలాఖరులోగా ఫలితాలు ఇచ్చేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు అంటూ డిఎస్సికి సంబంధించి వారంలో వెబ్సైట్లో రెస్పాన్స్ షీట్లు పెట్టనున్నట్లు తెలుస్తుంది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే నేటి నుంచి టీశాట్లో గ్రూప్ 1 మెయిన్స్ క్లాసెస్ అంటూ మరొక వార్తనైతే ఇవ్వడం జరిగింది. సంస్థ CEO వేణుగోపాల్ రెడ్డి వెల్లడించడం జరిగింది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష రాసే అభ్యర్థుల కోసం టీశాట్ క్లాసెస్ ప్రారంభం కానున్నాయి. దీనికోసం మొత్తం 750 ఎపిసోడ్స్ సిద్ధం చేశామని టీశాట్ CEO బొదనపల్లి వేణుగోపాల్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అనుభవం ఉన్న సీనియర్ ఫ్యాకల్టీతో క్లాసులు వీడియోలు రూపొందించామని, ఈ నెల 6వ తేదీ నుంచి అక్టోబర్ 19వ తేదీ వరకు వీటిని ప్రసారం చేస్తామని తెలిపారు. టీశాట్ నిపుణ ఛానల్లో ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రసారం చేయనున్నారు. అవే ఎపిసోడ్లను మరుసటి రోజు ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకు విద్యా ఛానల్ ద్వారా ప్రసారం చేస్తామని వెల్లడించారు. మెయిన్స్కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వేణుగోపాల్ రెడ్డి సూచించడం జరిగింది. నేటి నుంచి టీశాట్లో గ్రూప్ 1 మెయిన్స్ క్లాసెస్ అయితే ప్రసారం చేస్తున్నట్లు సంస్థ CEO వేణుగోపాల్ రెడ్డి వెల్లడించడం జరిగింది. ఇది ఈరోజు వచ్చిన ముఖ్యమైన అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోలను పొందడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీకు సపోర్ట్ని అయితే మాకు అందించాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.